గుడ్ మార్నింగ్ అందరికీ. గుడ్ మార్నింగ్ అందరికీ. 25 డేస్ వీడియోస్ అప్లోడింగ్ ఛాలెంజ్లో ఈరోజు డే 4. ఈరోజు నేను ఎక్కడికి వచ్చానో చూడండి. ఆదురు బుద్ధవనం అవశేషాలు ఉంచిన దగ్గరకు వచ్చాను. లొకేషన్ చేసి వద్దాం ఎట్లా ఉంటుందో. ఇవి నేను చెప్పాను కదా, కరెక్ట్గా ఇక్కడ మెన్షన్ చేసింది. స్తూపం పైకి ఎక్కుట నిషిద్ధం అని రాసింది. మనం రాసి ఉండగా ఎక్కొద్దు, కానీ తిరుగుదాం. ఇదంతా ఇటుకలతో కట్టింది. మేబీ నాకు తెలిసి ఇది ఇప్పుడు కాదు, నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. కానీ సిచ్యువేషన్ చూస్తే ఇటుకలతో కట్టింది కదా, చాలా రోజుల కిందనే కట్టి ఉన్నారని వీటిని చూస్తుంటే అర్థమవుతుంది. చాలా బాగుంది. ఇట్లాంటి ఒక నిర్మాణం ఉంటుందని నాకు తెలియదు. ఈ అమలాపురం దగ్గరలో ఉంటుందని అసలు తెలియదు. ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు. మీరు పీస్ఫుల్గా ప్రశాంతంగా మీరు వెనక చూసుకుంటే కొన్ని ఇట్లా వి షేప్లో అని, బాక్స్ స్క్వేర్లో అని అక్కడక్కడ ఉన్నాయి. లొకేషన్ మాత్రం చాలా బాగుంది. నో డిస్టర్బెన్స్, చాలా పీస్ఫుల్గా సైలెంట్గా ఉంది. మీరు ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, మీరు వెనక చూసుకుంటే చాలా పెద్ద మర్రి చెట్టు ఉంది. ఓ 2-3 మర్రి చెట్లు ఉన్నాయి. ఇది మరి ఇంకో లేక్ కూడా ఉంది. లేక్ కూడా చూపిస్తాను, మీరు చూడండి. ఇది ఇంట్రెస్ట్గా ఉంది. ఒక్కసారి దీన్ని చూడండి. కనిపిస్తుంది అనుకుంటున్నా. యాక్చువల్లీ నా ఫోన్ హోల్డర్ ఉంటుంది కదా, అది ఇలా 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 అవుతుంది. దాన్ని ఇంటికి పోయినాక ఏదో ఒక జుగాడ్ చేయాలి, లేకపోతే అంతా ట్రిపుల్ ఆఫ్ అయిపోద్ది. నేను చెప్పాను కదా లేక్ అని, ఇవ్వండి ఇదే అది. పూలు ఉన్నాయి, చాలా బాగున్నాయి. దీని వీడియో కంటే లైవ్లో చూస్తేనే చాలా బాగుంది. ఇంకా స్టెప్స్ అన్ని గ్రీన్ కలర్లో మట్టితో, ఐ మీన్ నాచు అంటారు కదా, నాచు మాదిరిగా ఉంటుంది కదా. ఇటుకల మీద యాక్చువల్లీ పాడుతుంది, అది కామన్. చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉంది. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, అక్కడ స్తూపం అంటే బుద్ధవనంది అవశేషాలు ఉన్నాయి కొన్ని, అవి చూపిస్తాను నేను మీకు. అవి చూద్దాం. ఇదంతా ఇంట్రెస్టింగ్ థింగ్స్. ఇదంతా ఇంట్రెస్టింగ్ థింగ్స్. డాక్టర్ అంబేద్కర్ గారు బుద్ధవనంది. ఇంకోటి బుద్ధవనం అవశేషాలు అన్నాను కదా.